శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ మహిళా కార్యకర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్యల మాధురి పోలీసుల్ని ఆశ్రయించారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమెను టెక్కలి పోలీస్ స్టేషన్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు వాగ్వాదం తర్వాత లోనికి అనుమతించారు. సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐ విజయ్ కుమార్ కి దివ్యల మాధురి ఫిర్యాదు చేశారు. సార్ గతంలో ఇచ్చిన కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ కి వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి 2 months బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు. కానీ ఎప్పుడు 2 years బిఫోర్ తీసుకొని 41 నోటీసులు ఇష్యూ చేశారు. సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. చూడండి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో 2 years బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి? మరి ఇది ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. ఆంధ్రస్ జనసేన ఇన్ఛార్జ్ అంట. చూడండి, పేడాడి రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నాడు. ఇవి కనిపించట్లేదా? వీళ్ళేమని తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని? ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా? మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా? మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది, మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది. మేము ఆడవాళ్ళం కాదా? మాకంటే మాకు పైన ఉండదా? మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు? మా మీద అన్న వాళ్ళకి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? టెక్కల జనసేన నాయకులని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దాని మీద యాక్షన్ తీసుకోరా? అట్టాడు శ్రీధర్, ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా? అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి, ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా? శ్రావణ్ మీకు అడుగుతున్నాను, అదేనా మీ పద్ధతి? మీరు ఆరోపించండి. మీ క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్ లో పొందుపరచా. ఎవరు ఆరోపిస్తారు? మహిళల మీద మీరెవరండి ఆరోపించడానికి? ఎవరు ఆరోపించారు? వాణి ఆరోపిస్తే మీకే నొప్పి. వాణి మీద నేను యాక్షన్ తీసుకుంటాను. మీకే ప్రాబ్లం? మీరు ఇలా యూట్యూబ్ ఛానల్స్ మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా ఊరుకో. మేము ఎంత వరకైనా వెళ్తాం దీనికి. మేము ఆడపిల్లలమే. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు కదా, ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టినా యాక్షన్ తీసుకుంటామని. ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము.